హాయ్ అండి. నేనైతే ఈరోజు గుడికి వెళ్ళాలని వేగంగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పూజ కూడా చేసుకుంటున్నాను. ఈలోపు మా ఫ్రెండ్ ఫోన్ చేసి మనం గుడికి వెళ్దామా అని అడిగింది. ఓకే మనందరం వెళ్దామని మేము రెడీ అయ్యి గుడికైతే వెళ్ళాము. గుడిలో అయితే ఫస్ట్ అయితే వినాయకుడి గుడి కనిపిస్తుందండి రావి చెట్టు కింద. దానికి ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. ఈ గుడిలో ఏంటంటే రావి చెట్టు కింద ఉండడం వల్ల 2 ప్రదక్షిణలు ఒకసారి చేసేయొచ్చు. తర్వాత ఏమంటే హనుమాన్ టెంపుల్ లోపల ఉంటుంది. దానికి కూడా ప్రదక్షిణ చేయొచ్చు. మా చిన్నోడైతే ఒక అగరబత్తి పట్టుకొని నేను తిరిగినన్ని సార్లు వాడు కూడా తిరిగేశాడు. నాకైతే ఎవరికి కాలుస్తాడని భయమేసింది. ప్రదక్షిణలు అయిన తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాము. పంతులు గారు వచ్చి ప్రసాదం కూడా ఇచ్చారు. నేనైతే పంతులు గారు ఏం చెప్తారో అని వినడానికైతే ఇంట్రెస్ట్గా ఉన్నాను కానీ మా చిన్నోడు వచ్చి నాకు బొట్టు పెట్టు మమ్మీ అని ఇంకా తిన్నగా పెట్టు పెద్దగా పెట్టని అల్లరి పెడుతున్నాడు. గుడికి ఎందుకు వచ్చానో నాకే తెలియలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.